హాయ్ హలో నేను మీ క్యాచి చార్ట్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తమ్మునేలు చూసారుగా వీడియోలో తులం బంగారంపై పంపిణీపై మంత్రి వివరణ, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, ఈ మూడింటి విషయంలో ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అవి ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలుపుతాను. కాబట్టి దయచేసి మీరు ఒక చిన్న మాట వినాలి. అదేంటంటే, ఈ వీడియో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరుతుంది, కాబట్టి తెలియని వాళ్ళకు వాళ్ళు తెలుసుకోగలుగుతారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది, కాబట్టి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. అంతేకాదండి, మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు పూర్తి వరకు మీరు చూడగలిగితే అసలు పథకాలు ఏమున్నాయి ఏం కథ అనేది మీకు పూర్తిగా వివరాలు ఇందులో తెలుస్తాయండి. దయచేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడగలరని మనం చేస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వచ్చే వారంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నారని మన పొంగులేటి గారైతే చెప్పడం అయితే జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని ఆయన ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఎంతవరకు కరెక్టో వాళ్ళకే తెలియాలి. అయితే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డుల పంపిణీ, తులం బంగారు పథకం వంటి సంక్షేమ కార్యక్రమాల అమలుపై స్పష్టత ఇచ్చారు. అందులో మొదటిది ఏంటంటే తులం బంగారు పంపిణీ. దీనికి మంత్రి గారు వివరణ ఇవ్వడం అయితే జరిగింది. మహిళలకు తులం బంగారు పథకం అమల్లో కొంత ఆలస్యమైనప్పటికీ దాన్ని పూర్తిగా అమలు చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేయడం అయితే జరిగింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల కారణంగా కొంత ఆలస్యం జరిగినప్పటికీ ప్రతి అర్హురాలికి తులం బంగారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఎన్నికల హామీలను తప్పకుండా నిలబెట్టుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం సంక్షోభంలో ఉందని, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల చాలా సమస్యలు ఎదురవుతున్నాయని మంత్రి పొంగులేటి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అక్రమాలు చేసి ఖజానాను ఖాళీ చేసింది. ఇప్పుడు వాటిని సరిదిద్దుతూ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం అని స్పష్టం చేశారు. ఇకపోతే ప్రభుత్వ ఖజానా పరిస్థితి బాగలేకపోయినా ప్రజలకు ఇచ్చిన హామీలను ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తామని మంత్రి హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇక రెండవది ఏంటంటే రేషన్ కార్డుల పంపిణీ. ఇది చాలా ముఖ్యమైనది. రేషన్ కార్డుల పంపిణీ అనేది ఎప్పటి నుంచో ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. కొత్త రేషన్ల కార్డుల కోసము, పాత రేషన్ కార్డుల కోసమని చాలామంది అయితే రేషన్ కార్డుల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళకు కూడా ఇంకా పొందని వాళ్ళు ఎవరు చాలామంది ఉన్నారు. కాబట్టి ఆ రేషన్ కార్డుల గురించి కూడా మన సారు ఏం చెప్పిండంటే, రేషన్ కార్డులు పొందేందుకు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అర్థం చేసుకున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు తప్పకుండా అందజేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియను త్వరలో ప్రారంభిస్తామని, ప్రభుత్వ విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేస్తామని పేర్కొన్నారు. ప్రతి అర్హుడు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలి. దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తామని మంత్రి తెలిపారు. ఇకపోతే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గురించి, మూడవది ఇందిరమ్మ ఇండ్ల మంజూరు గురించి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. దాని గురించి కూడా మనం ఏం స్పష్టం చేసిండ్రు అనేది మీకు చెప్తామండి. అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారంలోనే ప్రారంభిస్తామని తెలిపారు. పేదలకు గృహాలను అందించడం మా బాధ్యత. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత ప్రతికూలంగా ఉన్నా హామీలను నిలబెట్టుకుంటాం
అని స్పష్టం చేయడం అయితే జరిగింది. హక్కుదారులకు న్యాయం చేసేలా ఇండ్ల పంపిణీని పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రతి హామీని నిలబెట్టుకుంటుందనడానికి తాజా సంక్షేమ పథకాలు నిదర్శనం అని మంత్రి అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ, తులం బంగారు పథకం, ఇందిరమ్మ ఇండ్ల ప్రణాళిక ఇవన్నీ ప్రజల కోసం చేపడుతున్న కార్యక్రమాలని వివరించారు. ఆలస్యం అయినప్పటికీ తప్పకుండా హామీలను అమలు చేస్తాం, ప్రజలు భరోసా కలిగి ఉండాలి అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రజల నిధులను దుర్వినియోగం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమం కన్నా వ్యక్తిగత ప్రయోజనాలను ఆశించి నిధులను దారుణంగా వృధా చేశారని మంత్రి విమర్శించారు. అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన వారు ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది అని మన మంత్రి పొంగులేటి గారు విమర్శించడం అయితే జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటపడేలా కృషి చేస్తుందని, అభివృద్ధి మరియు సంక్షేమాన్ని సమతుల్యం చేస్తుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాలను వదిలేసి పదిలంగా సంక్షేమాన్ని అమలు చేయడం ప్రస్తుత ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం చేసే విధంగా అభివృద్ధిని ఆపకుండా సంక్షేమాన్ని కొనసాగిస్తామని అన్నారు. ఇది పేద ప్రజల ప్రభుత్వమని, హామీలకు కట్టుబడి ఉన్నామన్న నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తాం అని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం చూసే సామాన్యులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కార్యక్రమం చేపట్టనున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు. నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పాలేరు నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా మంత్రి పొంగులేటి ఈ మేరకు ప్రకటించారు. వచ్చే వారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. శుక్రవారం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడుతూ, పేదవారి ప్రభుత్వం కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకొని ఈ రోజుతో 15 నెలలు అయ్యిందని, గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా తయారైందని ఆయన ఎద్దేవా చేశారు. అయితే తెలంగాణ ప్రజానికానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ ముందుకు వెళ్దామని అన్నారు. అర్హులైన వారికి అందరికీ రేషన్ కార్డులు ఇస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగోలేని కారణంగా తులం బంగారం లేట్ అవుతుందని, ఆనాటి ప్రభుత్వం అభివృద్ధి పేరుతో అరాచకం సృష్టించిందని విమర్శించారు. వాటన్నిటిని గాడిన పెడుతూ అభివృద్ధి, సంక్షేమం చేపడుతున్నామన్నారు. ఎక్కడా తగ్గకుండా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, పేదవారి కోసం ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ఇచ్చిన ప్రతి మాటను, హామీని ఆలస్యంగా నిలబెట్టుకుంటామని మంత్రి పొంగులేటి గారు చెప్పారు. Please subscribe. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.